హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు స్వామి. మీరు ఇచ్చినటువంటి ఈ వచనాలు అమృతతుల్యంగా స్వీకరించి ఆచరణలో పెట్టాలని మన బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరినీ కూడా వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో తదుపరి అంశంగా సరస్వతీ పుత్రులు మన కార్యక్రమాలన్నిటికీ ఇచ్చేసి మనని ఆశీర్వదిస్తూ ఉంటారు. శ్రీ దైవజ్ఞ శర్మ గారు వారి యొక్క ఆశీస్సులను మనకు అందజేయాలని కోరుతున్నాం సభాముఖంగా. సభాధ్యక్షులు, సాంస్కృతిక ఆధ్యాత్మిక సౌజన్యమూర్తి చిరంజీవి బాల శ్రీనివాస్ గారికి, యజ్ఞతుల్య వేదికకు మీ అందరికీ నమస్కారం. దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం. బుద్ధి బలానికి, భుజబలానికంటే కూడా బ్రహ్మతేజో బలం గొప్పది. కాబట్టి బ్రహ్మతేజో బల సంపన్నులు ఎవరైనా ప్రపంచంలో అంటే వాళ్ళు బ్రాహ్మణోత్తములు. కొట్టాలి చప్పట్లు. అగ్నిమీళే పురోహితం. ఈ జగత్తంతా ఎవరి పాదాల చెంత మోకరిల్లుతుందంటే, ఎవరి యొక్క ఆశీర్వాదం అపేక్షమాణమో, ఎవరి మంత్రం వల్ల జగత్తు సస్యశ్యామలంగా ఆచార్యుల వారు చెప్పిన సస్యశ్యామలంగా పరిఢవిల్లుతుందో, పుట్టిన నుంచి మరణించే వరకు ఈ విశాల ప్రక్రియలో ఎవడి యొక్క ఆశీస్సులు, ఎవడి యొక్క మంత్రబలం అవసరం, అలాంటి దుర్లభమైన జన్మ బ్రాహ్మణ జన్మ. అద్భుతంగా అన్నారు. బ్రాహ్మణ జన్మ ఎత్తడమే గొప్ప. దాంట్లో సదాచార సంపత్తి గల కుటుంబంలో పుట్టడం ఇంకా గొప్ప. ఆ రకంగా ఇవాళ విప్రుల యొక్క సంక్షేమాన్ని వాంఛించి, మరీ ముఖ్యంగా వారసత్వాన్ని మనం సంస్కరించాలి, గౌరవించాలి. గాంధీ గారు వారసులకు సంస్కృతి నేర్పాలనే ఉదాత్త ఆశయంతో ఇవాళ బ్రాహ్మణ సంక్షేమ సమితి వాళ్ళు చిరంజీవుల్లో ఉన్నటువంటి ప్రతిభా సంపత్తిని సంగీతంలో కానీ, శాస్త్రంలో కానీ, పద్యపఠనంలో కానీ, పురాణ ప్రబంధ ప్రవచనంలో కానీ వాళ్ళ యొక్క యోగ్యతను పరీక్షాపరంగా పెట్టి వాళ్ళకు అవార్డులు ఇవ్వటం అనేది ఒక విలక్షణ యజ్ఞతుల్య కార్యక్రమం చేసినందుకు బ్రాహ్మణ సంక్షేమ సంస్థను మరొకసారి చెప్పడం ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. విప్రౌఘనాత్ సద్య క్షీయంతే పాపరాశయ వందనాన్ మంగళవాప్తి అర్చనాత్ అచ్యుతం పదం. ఎవడి యొక్క పాదస్పర్శ వల్ల దుస్తరమై దుర్భేద్యమైనటువంటి సంసార వారాధి నుంచి విముక్తి చేసే శక్తి ఆ మంత్రానికి ఉంది. అలాంటి మంత్రబల సంపన్నులు మనం ఇవాళ ఆధునికత పేరులో ఈ మమ్మీ డాడీల సంస్కృతి ఉంది. అది మన సంస్కృతి కాదు. అమ్మ అన్న పిలుపులో ఒక వాత్సల్యం ఉంది, నాన్న అన్న పిలుపులో ఒక ఆనందం ఉంది, గురువుగారు పిలుపులో ఒక సంక్షేమం ఉంది. అలాంటి అమ్మ, నాన్న, గురువుగారు అనేటువంటి సంబోధన చిన్నప్పటి నుంచి చేయాలి. తల్లి ఒడి మొదటి బడి. ఇంటి యజమానురాలు కనుక మమ్మీ డాడీ అని చెప్తే వాడు మమ్మీ డాడీ అంటాడు. కాబట్టి భవిష్యత్ వారసత్వానికి ఒక వాహికగా, ఒక పునాదిగా, ఒక మార్గంగా ఇంటి యొక్క యజమానురాలు ధార్మిక హృదయం ఉండాలి. ఇవాళ ఆచార్యుల వారు గొప్ప మాట అన్నారు. ఉదయం దీపారాధన చేయాలి, సంధ్యాకాలంలో దీపారాధన చేయాలి. సంధ్యాకాలంలో 2 నిమిషాల పని. హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనం కలౌ నాస్త్యేవ గతిరన్యథ. హరినామస్మరణ మాత్రమే జీవుణ్ణి ఉద్ధరించే అవకాశం ఉంది. అలాంటి సాధికారిగా కుటుంబంలో జన్మించిన మనందరినీ కూడా భగవంతుడు సూర్యభగవానుడు ఆశీర్వాదం కోరుకుంటూ చివరిగా శ్రీనివాసును నేను అభినందించాలి. శ్రీనివాస్ గత 10 సంవత్సరాల నుంచి ఎంతో చాలామంది పెద్దలు, ప్రత్యక్షంగా ఒక శ్రీనివాస్ గారు మాత్రమే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో వైవిధ్య యజ్ఞతుల్య కార్యక్రమాలు చేసినందుకు ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును అభినందిస్తూ, చాలామంది నాకు అత్యంత ఆప్తులున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చిరంజీవి మన బాలాదిత్య మొదటి వాడు నేను, అక్కినేని నాగేశ్వరరావు వచ్చే జ్ఞాపకం ఉందా? బాలాదిత్య, నేను అక్కినేని నాగేశ్వరరావు నీకు అవార్డు ఇచ్చాం చిన్నవాడిగా. ఆ సభ అప్పుడు ఆ సభకు నేను అధ్యక్షుడిని. ఇవాళ ఒక జాతీయ స్థాయికి నటుడిగా ఆవిష్కరింపడు మా బాలాదిత్యని. ఇంతింతాయి వటుడింతాయి. వాళ్ళకి సాంప్రదాయ కుటుంబము, వాళ్ళ నాన్నగారు గొప్ప నటులు. అలాంటి సాంప్రదాయ కుటుంబంలో వచ్చినటువంటి బాలాదిత్య గారు ఇవాళ ఈటీవీ వాళ్ళ చెప్పాలని ఉంది అన్న కార్యక్రమానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్య, సుసంపన్నమైన వ్యాఖ్యాతకు పరిణామక్రమం, దాని యొక్క చిరునామా బాలాదిత్య. తర్వాత మా జెన్నీ గారి గురించి చెప్పాలి. జెన్నీ గారు అమితాబ్ బచ్చన్కి ఎక్కువ, నాకు తక్కువ. జెన్నీ గారు కూడా మీరు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన
ఎందుకంటే పరిశ్రమతో 81లో నుంచి నాకు సంబంధం. ఎన్నో సినిమాలకు నేను క్లాప్ కొట్టా. జెన్నీ గారికి పరిచయం. ఒక సెంటిమెంట్ దైవేక్షణం గారు ప్రారంభం చేస్తే అది నా గొప్పతనం కాదు, అమ్మవారి దయ. ఆ రకం వారు రావటం, మా సోదరీమణులు చాలామంది ఇలా కార్యక్రమాన్ని రావటం సంతోషంగా భావిస్తూ ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నేను రిక్వెస్ట్ చేసిన మా బాల శ్రీనివాస్ గారిని చాలా అర్జెంటుగా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. 1-2 అవార్డులు నేను చిరంజీవి, బాలాదిత్య, పెద్దలు జెన్నీ గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దల ద్వారా ఇచ్చి తర్వాత నాకు మీరు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ, మా గాంధీ గారి ఆయన గాంధీ గారు నడిచే జలపాతం లాంటివాడు. ఆయనకు అన్ని భాషలు వచ్చు. భాష రాకున్నా మాట్లాడే యోగ్యత ఉన్నటువంటి గాంధీ గారు కూడా చప్పట్లు. శుభం భవతు.